యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనం. బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. దేవుడు ఎందుకో సంతోషం మీద ఎక్కువగా మాట్లాడటం, సంతోషాన్ని ఆయన ఎక్కువగా ఘనపరచటం బైబిల్ అంతట్లో మనం చూస్తాం. ఆ సంతోషము కూడా జనరేషన్ టు జనరేషన్ ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే పూర్వపు రోజుల్లో ఉన్న ప్రజలకు, ప్రస్తుత రోజుల్లో ఉన్న ప్రజలకు, రాబోయే రోజుల్లో ఉండే ప్రజలకు కూడా ఉంటుంది. సంతోష కారణముగా నేను మిమ్మల్ని చేస్తాను, మీరు సంతోష కారణముగా ఉంటారు, మీరు సంతోషంగా బ్రతుకుతారు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకు సంతోషాన్ని దేవుడు ఒక ఆశీర్వాదముగా మనకు అనుగ్రహిస్తున్నారు. ఇంకో మాట చెప్పనా, ఆ సంతోషము కూడా మీ యొద్ద నుండి ఎవడును తీసివేయలేడు అంటున్నాడు. తన ప్రజలు సంతోషంగా బ్రతకాలని దేవుడు చూస్తున్నాడు. తన ప్రజలు ఎప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. సంతోషంగా ఉండటం అనేది దేవుడు మనకిచ్చే వరములలో ఒక వరం. సంతోషంగా బ్రతకటం అది నిమిషం మాత్రం ఉండే సంతోషం కాదు, ఈ లోకం ఇచ్చే సంతోషం కాదు. అందుకే బహుతరములకు సంతోష కారణముగా నేను మిమ్మల్ని చేస్తాను. ఈ ఆగస్టు నెల నా దేవుడు మీకు సంతృప్తిని కలగజేయునగాక. సంతృప్తికరమైన జీవితం మీరు చేయబోతున్నారు. ఈ ఆగస్టు నెల మీ ముఖములు ప్రకాశమానముగా ఉండునగాక, తేటగా ఉండునగాక, ఆరోగ్యవంతులుగా మార్చబడుదురుగాక, ప్రాణ ఆత్మ శరీరములో ఆరోగ్యముగా సౌఖ్యముగా ఉండునగాక, సౌఖ్యముగా ఉండునగాక.